ఈ కేసుకు సంబంధించి అలాగే ఈ యొక్క వివాదానికి సంబంధించినటువంటి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్పీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ ఉన్నారు మనతో. అన్న నమస్తే. నమస్తే. నమస్తే అన్న, ఏందన్నా అసలు ఇది ఏంది, ఈ కేసు ఏంది? మీరేమో లేదంటున్నారు, వాళ్ళేమో ఖచ్చితంగా తప్పు జరిగిందంటున్నారు. ఎట్లా అసలు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఇది ఒకటి ఫాల్స్ కేసు. రేవంత్ రెడ్డికి ప్రభుత్వం పైన చిత్తశుద్ధి లేక ప్రజాపాలన అని చెప్పేసి ఒక ముందు పెట్టుకొని ఏం చేయాలో అర్థం కాక కేటీఆర్ని ఎట్లా ఇరికియాలా, కవితక్కని ఎట్లా ఇరికియాలా, బీఆర్ఎస్ కార్యకర్తలను ఎట్లా ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తుండు. ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచించాల్సింది అభివృద్ధి చేయడానికి. ఈ పనికి మాలిన చెత్త పనులు చేసి ఏడేడ వెతకనికి కాదు. ఈ ఫార్ములా రేజ్ అనేది ఇంటర్నేషనల్ పెట్టుబడిదారులని ఆకట్టుకుంటున్న ఫార్ములా అది. అట్లాంటి దాంట్లో అవినీతి ఎలా జరుగుతుందని ఇప్పుడు ఒక చిన్న ఫంక్షన్ చేస్తేనే దాదాపు 50 లక్షల నుండి ₹1 కోటి ఖర్చు అవుతుంది. అట్లాంటిది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్న ఒకటి రేజింగ్ ఇక్కడ పెట్టినప్పుడు ఖర్చులు అనేవి జరుగుతాయి కదండి. ప్రభుత్వం తరఫున జరిగినాయి కదా. ఇవాళ ఎవరో నా సొంతంగా జరుపుకునేది కాదు కదా ఇది. ఇప్పుడు మీరేమో సుమారు 700 కోట్ల రూపాయల లాభం చేకూరింది గవర్నమెంట్కి అంటున్నారు. కానీ అక్కడ అవతలి వైపు నుంచి 200 నుంచి 300 కోట్ల అవినీతి జరిగింది కాబట్టి ఆ యొక్క ఫార్ములా ఈ రేస్ నుంచి తప్పుకుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఆరోపిస్తుంది. నిజమేంటది? ఇప్పుడు తప్పుకుంది ప్రభుత్వం అని అనుకుంటే తమిళనాడులో వీళ్ళ మిత్రపక్షమే గవర్నమెంట్లో ఉన్నది. మళ్ళీ అక్కడ ఎందుకు వాళ్ళు పెట్టడానికి సిద్ధమైనారు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి క్లియర్గా అర్థమైంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డిని కాదనుకుని చీకొట్టినారు అనమాట ఇంతకుముందు. ఆ కోపంతో ఇప్పుడు పగబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి హైడ్రా పేరుతోని హైదరాబాద్లో ఉన్న ఇల్లులను కూలుస్తాడు. టీఎస్ని టీజీలాగా మార్చి అభివృద్ధి చేసినాను అనుకుంటాను అనమాట. అందుకే చెప్తున్నారు రేవంత్ రెడ్డి కొంచెం పిచ్చి పట్టింది. ఆయన హాస్పిటల్ పోయి చూసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు వచ్చిందనమాట. ఏ పనిపాట లేక మా నాయకుడు కేటీఆర్ గారిని అభివృద్ధిని ఓర్చుకోలేక ఇదొక ప్లాన్ చేసి ఏదో ఇరికేయాలనుకుంటున్నారని. అందుకే కదండి బాజాప్న విచారణకి హాజరవ్వడానికి పోయినాడు వాళ్ళ కేటీఆర్ గారు. ఏ భయం లేదనే కదండి ఇలా విచారణకు సిద్ధమైనాడు. ఈడీ మోడీ ఎవరు వచ్చినా సరే విచారణకు సిద్ధంగా ఉన్నాడు కేటీఆర్ గారు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అక్కడ కూడా ఈ రేస్ నిర్వహిస్తా అని చెప్పేసి అంటున్నారు. మరి అక్కడ నిర్వహిస్తున్నప్పుడు ఇక్కడ నిర్వహించడానికి జంక్ ఎందుకు వీళ్ళకని? ఎందుకంటే వాళ్ళు రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ మాట్లాడడానికి రాదు. రేవంత్ రెడ్డికి వాళ్ళతో ఒప్పందాలు చేసుకోవడానికి రాదు. రేవంత్ రెడ్డికి అసలు చెప్పినా ఈయన పరిస్థితి లేడు. అధికారులు పోయి రేవంత్ రెడ్డి గారు మీరు చేసేది కరెక్ట్ కాదు, అభివృద్ధి అని ఇట్లా చేయాలా, ఇంతకుముందు కేటీఆర్ గారు ఇట్లా చేసారు, వాళ్ళది ఫాలో చేద్దామన్నా కూడా ఈయన పరిస్థితి లేదు. పిచ్చోని చేతిలో రాయి పెట్టినట్టు అయిపోయింది అనమాట. అది పరిస్థితి. ఇప్పుడు కావాలని యొక్క పాలిటిక్స్ అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనుకోవచ్చా? డైవర్షన్ పాలిటిక్స్కి మరో పేరు కాంగ్రెస్. అందుకే మేము కాంగ్రెస్ కాదు స్కామరేస్ అని పెట్టుకున్నాం. మేము రేవంత్ రెడ్డికి ఒక్కసారి ముఖ్యమంత్రిగా అయిండు, మంత్రి అయిన అనుభవం లేదు. ఇంతమంది దేనికైనా సలహాదారు ఉండదు, దేనికి అనుభవం లేదు. సింహాసనం పైన కుక్క కూర్చుంటే అయిపోయింది రేవంత్ రెడ్డిని పెట్టంగానే. రేవంత్ రెడ్డికి ఏం పని ఉంది అని అంటే అభివృద్ధి చేసే ఆలోచన లేదు కదా. లేనప్పుడు కేటీఆర్ గారు ఏమేమి చేసిరని చెప్పేసి కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి ఎట్లా ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా వచ్చినాయి, కేటీఆర్ గారు ఏమేమి చేసిరని చెప్పి అన్ని తవ్వుతున్నాడు అనమాట. ఇప్పుడు ఒకవేళ కనుక ఈ కార్ రేస్లో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్పీ యొక్క అంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, బీఆర్ఎస్పీ తరపు నుంచి మీ యొక్క ప్రణాళికలు ఎలా ఉంటాయి? 100% రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. ఎందుకనంటే ఎలాంటి నిరూపణ లేకుండా ఉట్టి ఆరోపణతో మాత్రం అరెస్ట్ చేసి మాత్రం ఊరుకునే పరిస్థితిలో మేము లేము. ఎందుకనంటే కేటీఆర్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇంటర్నేషనల్ ఈ ఫార్ములా రేస్ హైదరాబాద్లో పెడితే పెట్టుబడులు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఇవాళ ఆ ఫార్ములా పెట్టిండు. కాబట్టి అంటే అభివృద్ధి చేయడమే నేరమా అని 100% రాష్ట్రంలో నిరసనలు తెలియజేస్తాము. రాష్ట్రంలో ఎలాంటి ఏ ముఖ్యమంత్రి కూడా ఎక్కడ తిరగకుండా అడ్డుకుంటాము. కేటీఆర్ గారి ఏవైతే వీళ్ళ ఆరోపణలు చేసారో అవన్నీ ఉట్టివే అని చెప్పి కూడా ప్రూవ్ చేయడానికి కూడా బీఆర్ఎస్ ముందుండి కొట్లాడి ప్రజలకు చూపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.